మెండపేట నియోజకవర్గంలో డ్రగ్స్ రహిత భారతవనిని నిర్మించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ అభినయ్ కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మెండపేట రూరల్ సీఐ పి దొరబాబు అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కపిలేశ్వరం మండలం అంగార సిద్ధార్థ జూనియర్ కాలేజ్ విద్యార్థులతో ర్యాలీ మానవాహారం నిర్వహించారు. ఇక సీఐ దొరరాజు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు యువత సహకరించాలని ఆయన కోరారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. మన పిఎం గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని చోట్ల చేస్తున్నాం. ఈరోజైతే డ్రగ్స్ తీసుకోము, వల్ల తీసుకునే వాళ్ళకి కూడా మనం ఏంటంటే డిస్కౌంట్ ఎక్కువ ప్రజెంట్ చేస్తాం. మన దేశాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేస్తానని, మాదక ద్రవ్యాల వినియోగాన్ని వ్యతిరేకిస్తానని, ఇతరులను కూడా అదే విధంగా చేయడానికి ప్రోత్సహిస్తానని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలని గురించి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు సమాజానికి తెలియజేస్తానని, ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటానని, మాదక ద్రవ్య రహిత భారతావనికి నిర్మాణానికి కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్.